నూనెకు వీటికి ఇస్తున్నాడు. నూనె పట్టించడానికి వచ్చినాం. ఇక్కడ ఎలా వాడతారో చూద్దాం. ఫస్ట్ నువ్వులు ప్రాసెస్ అంతా కూడా ఏమేం జరుగుతుంది, ఎట్లా పిండి తయారవుతుంది, నూనె ఎలా అవుతుంది అంతా చూద్దాం. సంచులు ఇవే 2 49 కిలోల 300 అట్లుంది గ్రామ్స్ ఏందో. ఈ క్యాన్లు ఇక్కడ పెట్టినాం. 25 కిలోలు అవుతుంది అన్నాడు. చూద్దాం. నూనె మిషన్ వచ్చేసి ఇలా ఉంది. ఇక్కడ వేరే నూనె కూడా అమ్ముతున్నట్టున్నారు బహుశా. ఇదేం నూనె? కొబ్బరి నూనె, ఇంకా ఏవో ఉన్నాయి. ఇది లోపల పిండి ఉంటుందట, దాంట్లో అట్లనే ఉండిపోతాడు పిండి వంటుకో ఆడుతుంది కదా పిండి అట్లా. దాని తర్వాత ఇక్కడ ఆయిల్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ వడబోస్తుంది. ఇక్కడ జాలి ఉంది, దీంట్లోకి వెళ్ళిపోతుంది ఆయిల్ అంతా కూడా. దీంట్లో ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఉన్నది ఆయిల్. అలాగే పల్లీలు వేయడం ఎక్కడ వేసారు? అక్కడ పల్లీలు దాంట్లో వేస్తే ఇప్పుడు పల్లీలు పడుతురు ప్రస్తుతం. మనేమో నువ్వులు ఉన్నాయి అట్లా. పల్లీలు పోసిరు. ఇప్పుడు దీంట్లో పల్లీలు ఉన్నాయి చూడండి, ఇందాక వేసిరు. ఆ పిండి అట్లానే ఉంటుంది, మళ్ళీ పల్లీలు కూడా పిండి అయిపోతాయి అట్లా. అదట పిండి, దాంట్లో పిండి పట్టడము, గోధుమలు అవి ఇవన్నీ. ఇందులో మసాలాలు అట. ఇక్కడ వచ్చేసి ఇది దీంట్లో మసాలాలు పడతారట. అలాగే ఇది రబ్బర్ పట్టి ఉంది కదా, దీంతో నడుస్తుంది. ఇది చూడండి, సేమ్ మన లింగం ఉంటుంది కదా, లింగంకి ఇట్లా చూడడానికి ఎంత సేమ్ అంతే ఉంది కదా. నేనైతే చూడంగానే వెంటనే అదే అనిపించింది. శివుడు ఉంటాడు కదా అట్లా. వాళ్ళు తయారయ్యడమే ఇట్లా వచ్చిందట. ఇక అట్లా వీలు చేయించడం కాదు, అక్కడ నుంచి అలా లింగాకృతిలో చేయడం జరిగింది. బాగుంది కదా ఇట్లా. ఇప్పుడు ఇందులో నువ్వులు పోసుకుడు. ఇది 21 కిలోలు ఉంది సంచి. కానీ అలా డస్ట్ రాళ్ళు దాని నువ్వులది కాయనట, చేదొచ్చే అవకాశం ఉందట అట్లా. అంటే 20 కిలోలకు మంచి నువ్వులు ఉంటే 10 కిలోలు వెళ్తారట నూనె. ఇక్కడ చూడాలి ఇక ఏం జరుగుతుంది. ఖాళీ ఉంది. పల్లిది పిండి అట. అంటే పట్టిన తర్వాత దాని సైడ్కి పిండి వెళ్తుంది కదా. కానీ ఎట్లుందో తెలుసు, సేమ్ మురుకుల్లాగా లేకపోతే ఏదో. నేను ఇంకా దానికన్నా ఇనుపది ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వులు పట్టడం జరుగుతుంది. తిరుగుతున్నాయి కదా నువ్వులు అట్లా. ఇక ఇలా ఉంది చూడండి, మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే. మొత్తం దీంతోనే అట. ఇక ఒకటే దాంట్లో అదే అదే అది టేస్ట్ బాగుంది. నేను యాక్చువల్ ఎప్పుడు తినా వాస్తవంగా అసలు నచ్చనే నచ్చది. అలాంటిది తింటుంటే మంచిగా వస్తుంది. అవి ఇది ఇప్పుడు పల్లిది వచ్చింది కదా, నేను వేరే లాగా చూసిన. యాక్చువల్లీ అప్పాల్లాగా ఉండడం జరుగుతుంది. అదేమో హాట్ ప్రెస్ అట మిషన్ వచ్చేసి తయారు చేసేది. ఇదేమో కోల్డ్ ప్రెస్ అట. అంటే ఈ రకంగా వస్తుంది అన్నట్టు. అది బాగా ఆయిల్ వేడికి పోతుందట, దాంతోపాటు అట్లా వచ్చేస్తుందట. దాంట్లో పల్లి అదే ఆ మిషన్లో మడ్డి ఎక్కువ వస్తుందట. ఇప్పుడు ఇక్కడ వచ్చిన మడ్డి ఇదేనట ఫైనల్గా. అంటే మళ్ళీ రావడం జరగదట అలా. ఇందులో ఆయిల్ పడుతుంది కదా, ఆయిల్. ఇది ఆయిల్ నువ్వులదే ఇంకా పడుతుంది. ఏమవుతుందంటే ఆయిల్ ప్యాకెట్ కొనుక్కుంటున్నాము. పట్టించినప్పుడు నువ్వులది 50% వస్తుందట, పల్లీలో వచ్చేసి 40% వస్తుందట అలా. పల్లీలో వచ్చేసి మనం ఒక 10 కిలోలు పట్టిస్తే 40% అంటే 4 కిలోలు వస్తుంది అన్నట్టు. 6 కిలోలు పోతుంది అట్లా. అంటే ఈ పిండి పరంగా కదా. ఇది రౌండ్ ఉంది కదా, ఈ స్టార్టింగ్ బ్లూ కలర్ది, ఇది రుబ్బుతుంది. అక్కడనేమో మనం చేతిలా ఉంది కదా, అదేమో తోస్తుంది అన్నట్టు అలా. రుబ్బురోల్లా ఉన్నట్టే సేమ్. మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్లో లోపలికి వచ్చేసి ఇక్కడ నుంచి ఆయిల్ వెళ్తుందట. అది ఓన్లీ తింపడమే. దీని నుంచి ప్రెజర్ అయ్యి బయటకు వస్తుందట ఆయిల్. మళ్ళీ దీన్ని మళ్ళీ చేయడం ఉండదట పిండి. అంటే మళ్ళీ పట్టడం అట్లు ఉండదట. 1 టైమే అయిపోతుందట ఇంకా అలా.
ఇది వచ్చేసి కల్లిపిండి నువ్వులది స్టార్టింగ్ అలాగే తీసింది కదా, వేడి ఉంది కొంచెం అట్లా ఇట్లా అయింది కలర్. ఇట్లా బిల్లలు రాదు ఇది. ఇది అవునా? ఓపికతోని చెయ్యాలా చూడాలా, బాగా పెద్ద ప్రాసెస్. కాకపోతే హెల్త్కి మంచిది. ఇట్లా ఇలా వస్తుంది ఆయిల్, తెల్లగా వస్తుంది చూడండి లోపల. ఇందులో నుంచి వస్తుంది ఆయిల్, ఇక్కడ నుంచి ఇలా వస్తుంది తెల్లగా, ఇలా పడుతుంది లోపల. కనబడదు మనకు కానీ తిరుగుతున్నాయి కదా నువ్వులు. మళ్ళీ పిండి అయిపోతుంది అది. ఇలా షాపు ఆల్రౌండర్ అంటే అన్నీ ఉన్నాయి. ఇలా ఇక్కడనేమో టీ, ఇక్కడ వచ్చేసి ఇక్కడనేమో చెరుకు రసం, అలాగే ఇవన్నీ ఆయిల్ అమ్ముతారు. ఇక్కడ వచ్చేసి ప్రింటరు, వాటర్ బాటిల్. ఇప్పుడు ఎన్ని కిలోలు? 15 కిలోలన్నర ఉన్నది ప్రస్తుతం అయితే, ఇంత ఉంది బాటిల్. ఇది ఇప్పుడు మొత్తం కూడా కంప్లీట్ అయ్యడం జరిగింది. చూద్దాం లోపల ఎట్లుందో. ఇది పిండి, నువ్వులంతా అయిపోయి ఇంకా పిండి రూపంలో అయింది కదా. నూనె మట్టుకు ఏమి వెళ్ళదు, ఇక అయిపోయింది. కాపాడుతుందట. అట్లనే ఇక్కడ గ్లాసులలో ఆయిల్ ఎందుకు పెట్టిర్రు అంటే అప్పట్లో గ్రీజు పెడుతున్నాయట, కానీ అది కాదు, ఇప్పుడు అది లేదు. అంటే ఇప్పుడు నూనెని దీంట్లో పోస్తే ఇది క్లాత్ ఉంది కదా, అక్కడ క్లాత్ ఉంటుందట, ఆ క్లాత్ తడపడం కోసము, అంటే సాఫ్ట్నెస్ కోసం, అంటే అట్లా దానికోసమే. మళ్ళీ ఆయిల్ అంతా కూడా మనకే వస్తుంది అది. అట్లా వాళ్ళకేం యూజ్ అయ్యేది కాదు. 18 కిలోల 230 గ్రాములు. ఓకే, అయితే ఇంకొంచెం నిండలేదు, కానీ ఇది 20 అయింది అంటారు వీళ్ళు. ఇప్పుడు నేను అన్నీ ఆటోలో పెట్టుకొని పోవాలి, బండి మీద అయితే క్యారీ చేయలేము, ఇంత పెద్ద బరువు ఉంటుంది. క్యాన్ పెట్టిర్రు. ఇదేమో 7 కిలోలన్నర వస్తుంది. మొత్తానికి ఆయిల్ అయిపోయింది. 49 కిలోల నువ్వులు వస్తే 24 కిలోల నూనె వచ్చింది. కాకపోతే జస్ట్ దానివల్ల 2 కిలోల దాకా తగ్గినట్టుగా, అంటే 1 కిలో దాకా అట్లా. ఇంకా మంచిగా ఉంటే ఇంకా ఎక్కువనే వస్తుందట ఆయిల్ అట్లా. ఇంకా ఇప్పుడు ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. ఇక ఇక్కడ ఫ్రిడ్జ్, ఇక్కడ వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి సింక్, వేడి కాకుండా ఫ్యాన్లు ఉన్నాయి, మంచిగా చైర్లు ఉన్నాయి, కూర్చోబెట్టరు. మనకు యాస్టస్ టీ, జ్యూసులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ నూనె వచ్చేసి నువ్వుల నూనె. ఇది ఎంత అట్లా ఫ్రెష్గా ఉంది చూడండి, ఇలా డస్ట్ ఏమి ఉండదట, క్లీనింగ్ నువ్వులు అట. ఇది 500కు లీటర్ బాటిల్. ఇది వచ్చేసి 360 అట, 660 కొబ్బరి నూనె. పల్లి నూనెనేమో 360, నువ్వులది 500 అట్లా.